ఇది కల్పితం మాత్రమే. ఓకే ఓకే ఫస్ట్లీ తాజ్‌మహల్ ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన ఒక ప్లేస్ కాబట్టి నేను దీన్ని ఎగ్జాంపుల్‌గా కింద తీసుకుందాం అనుకుంటున్నా. ఒక ఫారెస్ట్‌లో తాజ్‌మహల్‌ని మనం పెడితే దానికి 4 సైడ్స్‌లో 4 కమ్యూనిటీస్ ఉన్నాయి. కొంచెం దూరంలో ఉన్నాయి. అయితే ఆ కమ్యూనిటీస్ ఎప్పుడు వాళ్ళ ప్లేస్‌ని వదిలి బయటికి రాలేదు. అయితే ఒక కమ్యూనిటీ నుండి ఒక పర్సన్ బయటకొచ్చి ఆ తాజ్‌మహల్‌ని చూసాడు. చూస్తే అక్కడ తాజ్‌మహల్ ఉందని తెలిస్తే అతను మళ్ళీ తన కమ్యూనిటీకి వచ్చేసి ఇంకా చుట్టుపక్కల కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట. వెళ్తే తనకి తన పక్కనున్న కమ్యూనిటీస్ కనపడ్డాయి. కమ్యూనిటీస్ కనపడితే వాళ్ళకి చెప్పాడు. ఇలాగ మీ వైపు నుండి ఒక డైరెక్షన్‌లో వెళ్తే మీకు ఆ తాజ్‌మహల్ కనిపిస్తది అని. అంటే వాళ్ళకి ఆ కమ్యూనిటీస్‌కి తెలీదనమాట ఇప్పటివరకు. అలాంటి ఒక ప్లేస్ ఉంది అని. అయితే ఇప్పుడు ఈ అబ్జర్వ్ చేసిన ఆ పర్సన్ ఉన్నాడు కదా! ఆ అబ్జర్వ్ చేసిన పర్సన్ ఆ రియాలిటీని సృష్టించాడు అన్నట్టు. ఆ కొత్త ప్లేసెస్‌కెళ్ళి ఆ కమ్యూనిటీస్‌కి చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్న ఆ ప్లేస్‌ని సృష్టించాడు అన్నట్టు. ఐ మీన్ రియాలిటీని హి మేడ్ ద రియాలిటీ అన్నట్టు. అబ్జర్వర్ మేడ్ ద రియాలిటీ. ఓకే. ఆ కొత్తగా ఉన్న కమ్యూనిటీస్‌కి ఈ అబ్జర్వర్ చెప్పాడనమాట. అక్కడ ఒక థింగ్ ఉంది అని. అంటే ఐ మీన్ ఈ అబ్జర్వర్ ఒక రియాలిటీని సృష్టించాడు. అక్కడ ఒక తాజ్‌మహల్ అనే ప్లేస్ ఉంది అని. ఓకే. ఇది కూడా జస్టిఫైయింగ్‌గా లేకపోయినా నేను ఇవ్వగలిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఓకే. నాట్ ఓన్లీ దిస్ అంటే ఇంతవరకు మాత్రమే కాదు. యాక్చువల్లీ దీని నుండి నేను అంటే నాకేమనిపించిందంటే అబ్జర్వేషన్ నాట్ ఓన్లీ మేక్స్ రియాలిటీ బట్ ఇట్ ఓపెన్స్ ద డోర్స్ టు మెనీ అబ్జర్వేషన్స్ అన్నట్టు. సేమ్ రియాలిటీని మనకి సేమ్ రియాలిటీకి ఒక అబ్జర్వేషన్ రియాలిటీని సృష్టిస్తే ఆ రియాలిటీకి ఎక్కువ అబ్జర్వేషన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. పోర్టల్స్ ఎక్కువ ఓపెన్ అవుతాయి ఆ రియాలిటీని చూడడానికి. ఒక అబ్జర్వేషన్ ఇంకా ఎక్కువ అబ్జర్వేషన్స్కి ఛాన్సెస్ ఇస్తుంది అన్నట్టు. అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.